రాజధాని అనేటువంటి ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం చాలా సీరియస్‌గా నడుస్తుంది. అయితే దీనిని ఈ రాజధానిని ఎంతవరకు ప్రస్తుత పరిస్థితుల్లో దీని నిర్మాణాన్ని సాధ్యమయ్యేలా చేయొచ్చు అనేటువంటి పెద్ద ప్రశ్న కూడా ప్రజల మనసుల్లో రేగుతోంది అనేది వైసీపీ యొక్క ప్రధాన వాదన. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత రెవెన్యూ లోటులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఆర్థిక భారం పడకుండా విజయవాడ మరియు గుంటూరు మధ్య ఒక చిన్న పరిపాలనా రాజధాని నిర్మించుకుని ఉంటే బాగుండేదని, అలా కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో 3 పంటలు పండే వేల ఎకరాల సారవంతమైనటువంటి జరీ భూముల్ని రాజధాని కోసం సేకరించడం మొదటి తప్పని, ఈ ప్రాంతం కృష్ణానదికి దగ్గరగా ఉండడం వరద ముప్పుకి ఎక్కువగా ఉంటుందని, అంతేకాకుండా ఇక్కడ నేల చాలా మెత్తటి నల్లరేగడి స్వభావం కలిగి ఉండడంతో భారీ భవనాల నిర్మాణానికి పునాదులు చాలా లోతుగా వేయాల్సి వస్తుందని, దీనివల్ల నిర్మాణ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతాయని కేవలం మీడియా ప్రచారాలు మరియు సింగపూర్ తరహా గ్రాఫిక్స్ చూపించి రైతులను భూములు తీసుకోవడం జరిగింది. కానీ ఆచరణలో చూస్తే అక్కడ 25% పనులు కూడా పూర్తి కాలేదు అనేది వైసీపీ యొక్క ప్రధాన ఆరోపణగా ఉంది. దీని మీద వైసీపీ ప్రూఫ్ చూపించాల్సి ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద ఇదంతా కరెక్ట్ కాదు, మేము అన్ని చెక్ చేసుకుని ఇక్కడ రాజధాని పెట్టాము, ఏ రకమైనటువంటి తప్పు లేదు, మీరు దమ్ముంటే వచ్చి నిరూపించడం ప్రభుత్వం కానీ టీడీపీ కానీ ఓపెన్గానే అడుగుతుంది. అలాగే పరిపాలన కోసం తాత్కాలిక సచివాలయం అని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఇప్పుడు శాశ్వత భవనాల పేరుతో ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలనుకోవడం వృధా ఖర్చు కిందకే వస్తుంది కదా అనేది వైసీపీ యొక్క వాదన. ఈ మొత్తం వ్యవహారాన్ని తీసుకుని పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులకు ఎక్కబోతున్నారని, సుప్రీము హైకోర్టుల వరకు వెళ్ళబోతున్నారని, ప్రజల యొక్క సొమ్ముని ఇట్లా ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకులు, ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఇట్లా తీసుకెళ్లి వృధా చేయడం మీద ఎగనెస్ట్గా పోరాటం తాను చేస్తాను అని పొన్నవోలు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ సచివాలయం 10 లక్షల చదరపు అడుగుల్లో అద్భుతంగా నిర్మించినప్పుడు అంతకంటే పెద్ద భవనాలు ఆంధ్రప్రదేశ్కి అవసరమా అనే ఆలోచన కూడా చేయాలని, 50 అంతస్తుల భవనాలు కడితే వాటి నిర్మాణ ఖర్చుతో పాటు భవిష్యత్తులో వాటి నిర్వహణ ఖర్చులు కూడా భారమవుతాయని, రోడ్లు, డ్రైనేజీ, కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా కేవలం భవనాలు కడితే రాజధాని అయిపోదని, భూములు ఇచ్చిన 30,000 ఎకరాల రైతులకి లేఅవుట్లలో పాటు అభివృద్ధి చేసిస్తామని చెప్పినటువంటి హామీ ఇప్పటివరకు నెరవేరలేదని, రోడ్లు, డ్రైనేజీ లేని ప్లాట్లు ఉంచుకొని రైతులు కూడా ఏమీ చేయలేరని, అక్కడ ప్రైవేట్ డెవలపర్లు వచ్చే పరిస్థితి కూడా ఏమాత్రం కనిపించట్లేదు అని వైసీపీ యొక్క వాదన. మొత్తం పాయింట్స్ని పట్టుకెళ్ళి పొన్నవోలు కోర్టులో పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పనులు పూర్తి కాకముందే మళ్ళీ రెండో దశ ల్యాండ్ పూలింగ్ పనుల పేరుతో మరికొన్ని వేల ఎకరాలు సేకరించాలని చూడడం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కనిపిస్తోందని, అంతర్జాతీయ విమానాశ్రయం కడతామని చెప్పి 5,000 ఎకరాలు అడుగుతున్నారని, కానీ ఇప్పటికే విజయవాడ విమానాశ్రయంలోనే తగినంత ట్రాఫిక్ లేక విమాన సర్వీసులు తగ్గించే పరిస్థితి వచ్చింది కదా అని కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఈ మొత్తం అంశాన్ని కోర్టు వరకు తీసుకెళ్లి అక్కడ ఘన విజయం పొంది తీరతామని కూడా పొన్నవోలు ఛాలెంజ్ చేస్తున్నారు.